నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. హైదరాబాద్లోని అపర్ణ ఫ్యామిడోస్లో 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపర్ణ ఫ్యామిడోస్ ప్రెసిడెంట్ పరమానందరాజు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. వేడుకలను పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా జుంబా డాన్స్తో వేడుకలను ప్రారంభించారు. అనంతరం రన్ ఫర్ గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ 5K రన్ నిర్వహించారు. 5K రన్లో సీనియర్ సిటిజన్స్, వాకింగ్ గ్రూప్, పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు సైతం భారీగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్తో పాటు మెడల్స్ను అందజేశారు. ప్రస్తుతం అయితే మనము ఫ్లామిడోస్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఇక్కడ ప్రత్యేకంగా చూసుకుంటే ముందుగా అందరికీ 6TV ప్రేక్షకులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడ గణతంత్ర దినోత్సవం సెలబ్రేషన్స్ అయితే ఘనంగా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఉదయం అయితే 5K రన్ అయితే ప్రారంభం అయిపోయింది. మరి చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా 5K రన్ అయితే స్టార్ట్ చేశారు. సో ముందుగా జుంబా స్టార్ట్ చేసిన తర్వాత ఈ యొక్క 5K రన్ అయితే స్టార్ట్ అయిపోయింది. దీని తర్వాత కూడా ఫ్లాగ్ హాయిస్ట్ కూడా ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క 5K రన్లో పాల్గొన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా మెడల్స్ అలాగే సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము. సో 5K రన్ చేసి కూడా ప్రతి ఒక్కరు అయితే వస్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే విధంగా కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం రండి. ప్రస్తుతం అయితే 5K రన్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత మెడల్స్ అందరు గెలుచుకోవడం జరిగింది. సో అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఎలా ఫీల్ అవుతున్నారు? Too good. It should be done, I mean, every year. Okay. It should become a tradition. Every year I hope the crowd will increase. Okay. So మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? So this is the second edition that our community has done this, and it's an amazing initiative they all started. So this run is just to support a girl child, their education and everything. So yeah. Thank you so much. So మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మా? I feel very good, very proud of this movement. And whatever the girls in our country are doing is commendable, and the support should be there from the whole nation. And individually, I'm very happy participating. As a citizen of this country, I'm very proud. Okay, thank you so much and happy Republic Day. Thank you. Same to you. Thank you. So, madam, happy Republic Day. Thank you, same to you. So, ఎలా ఫీల్ అవుతున్నారు? 5K రన్ కంప్లీట్ చేసి వచ్చి మెడల్ కూడా గెలుచుకున్నారు. It's fun. It gives a different experience. Running with known people is totally different running in the colony. Okay, thank you so much. గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ చాలా ముఖ్యమైన ఈవెంట్ అన్నారు సీనియర్ సిటిజన్స్. 5K రన్ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఈవెంట్ను తాము కుటుంబ సభ్యులుగా నిర్వహిస్తామని, ఇది ఒక మినీ ఇండియా అని చెప్పారు. ఇది ఒక ఫెస్టివల్ మూడ్ అని చెప్పారు. మహిళలు ఎక్కడైతే ముందుకెళ్తారో అక్కడే దేశం మరింత ముందుకు వెళ్తుందని చెప్పారు శ్రీనివాస్. సో ప్రస్తుతం అయితే ఫ్లామిడోస్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరు ఇక్కడ ఉన్నారు. సో ఉదయం 5K రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మెడల్స్ కూడా గెలుచుకోవడం జరిగింది. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాము. సో నమస్తే సార్. నమస్తే అమ్మా, నా పేరు శ్రీరామరాజు. ఒక ముఖ్యంగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే సీనియర్ సిటిజన్స్ అందరికీ. ఓకే సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందమ్మా. మేము లాస్ట్ 14 years నుంచి మాకు సీనియర్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. మేమందరూ కూడా మేము సీనియర్స్గా ఫీల్ అవ్వము, కానీ వీఆర్ పీపుల్ విత్ విజ్డమ్. మాకు విజ్డమ్ రూమ్ అని ఒకటి ఉంది, దాంట్లో అందరూ కలుస్తాం మేము. అంటే మాకు ఇట్స్ ఏ స్పిరిట్ అనమాట. మాకు ఇలా అందరూ పిల్లలతో అందరితో కలిసి వాక్ చేయటం అనేది, ఈరోజు సేవ్ గర్ల్ చైల్డ్ దాని మీద చాలా మా మోటివేషన్ ఉంది మా అందరికీ. మేము కూడా ఏ యాక్టివిటీ ఉన్నా ముందుంటాం మేము. అలాగే వీఆర్ వెరీ హ్యాపీ టు జాయిన్ దిస్ 5K రన్. థ్యాంక్ యూ సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా అమ్మా. పోయినసారి కూడా బాగానే జరిగింది, ఇప్పుడు కూడా బాగానే కంటిన్యూ చేస్తున్నాం.
మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలకు సీనియర్ సిటిజన్ ద్వారా ఉంటుంది. ఇవాళ బాగానే జరిగింది, సంతోషం. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి, సేవా భారత్ గురించి ప్రత్యేకంగా మీరు చెప్పండి. మేము సేవాభారతి జిల్లా మన బోయినపల్లి జిల్లా భాగంలో మేము సేవా కార్యక్రమాలు, అభ్యాస కేంద్రాలు, కిషోరి కేంద్రాలు, బాల వికాసం కేంద్రాలు ఇవన్నీ మేము చేస్తున్నాము. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే అభ్యాస కేంద్రాల నుంచే మా యొక్క సేవా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అక్కడ చిన్నపిల్లలు, బస్తీలలో ఉన్న పిల్లలు, బిలో పావర్టీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క కేంద్రంలో ఒక కేంద్రాన్ని పెట్టి దానికి ఒక ట్యూషన్ సెంటర్లో ఒక టీచర్ని పెట్టి ఈవినింగ్ 5 to 7:30 మధ్య పిల్లలు ఇంటికి రాగానే పేరెంట్స్ చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి ఆ టైంలో 5 to 7:30 మధ్య ఆ పిల్లలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బస్సులో ఉన్నటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువుతో పాటు కొంచెం సంస్కారము, ఏ విధంగా జీవితంలో ఎదగాలనేటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు కూడా తీసుకుంటూ ఈ బోయినపల్లి జిల్లా భాగంలో మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఫామ్ లీడర్స్లో ఉన్నటువంటి పెద్దలు ఒక్కొక్క బస్తీ మేము సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ మాకు ఫండ్స్ కూడా రేజ్ చేస్తే మేము తప్పకుండా ఇంకా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి ఈ పిల్లలకి మేము సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళని ఈ దేశంలో వాళ్ళు కూడా ముందుకు రావడానికి మేము సహకరిస్తామండి. నమస్తే సార్. నమస్తే సార్ నమస్తే, అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మీకు కూడానండి 77th రిపబ్లిక్ డే దాంట్లో మీ అందరికీ కంగ్రాచులేట్ ఆల్ ఇండియన్స్ అండ్ ఇట్స్ ఎలా ఫీల్ వండర్ఫుల్. అవుతున్నారు? ముందుగా మార్నింగ్ నుంచి 5K రన్స్ అయితే స్టార్ట్ అయ్యింది జుంబా తర్వాత, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్లీ దిస్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. యాక్చువల్లీ గర్ల్ చైల్డ్ అన్నది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది నేషన్, నాట్ ఓన్లీ ఫర్ ది ఫ్యామిలీ, ఇట్స్ ఫర్ ది నేషన్స్ డెవలప్మెంట్. ఎంపవరింగ్ లేడీ అండ్ గర్ల్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్ పామోడోస్ లాస్ట్ 3 years నుంచి మేము ఈ ఈవెంట్ గ్రాండ్గా చేస్తున్నాము. అండ్ every one of us very responsible on to take care of our members and especially the children. And fortunately our community is so great. మొత్తం అందరూ కూడా కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము. సో ఈవెన్ ఎనీ స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ, కల్చరల్ ఈవెంట్స్ కానీ, యూ నేమ్ ఎనీథింగ్, వీ డూ ఇట్ ఇన్ బార్బడోస్. దట్స్ ద రీజన్ వీ కాల్ దిస్ ఇస్ మినీ ఇండియా. So we have people from all across the country, and we can proudly say this is one of the best family. I say, I don't say it is a colony, but it is the best family. So at the same time, our country is also prospering day by day, and we are recognized worldwide, and Bharat is rising. So on 77th Republic Day, I wish the countrymen and also all the members of our society, as well as all the people of Telangana, very prosperous New Year ahead. And I think we country should be united like this, and I think we can reach our goals. Thank you. థ్యాంక్ యూ సార్. సార్, ఈ ప్రత్యేకంగా సార్ చెప్పారు ప్లామిడోస్ అంటేనే మినీ వరల్డ్ అన్నారు. సో ఈ మినీ వరల్డ్లో మీరు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది మీకు? It's just like a festival for Palm Meadows. Recently we have conducted this Sankranti festival. As such, this is again, we have come to this Seva Bharati program. So around 200 to 300 people have already gathered morning 5:30 to 6 o'clock, and we are all on the run. It is happy to see everybody, and it's a festival mood. Thank you. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.
చూసాం కదా మరి ఉదయం నుంచి అయితే ప్లామిడోస్లో అయితే మొదటగా చూసుకుంటే మాత్రం జుంబా అయిపోయింది, తర్వాత 5K రన్ స్టార్ట్ చేశారు, ఆ తర్వాత ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి 5K రన్ చేసిన వాళ్ళకైతే పార్టిసిపేట్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మెడల్స్తో పాటు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ ముందు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి, వాళ్ళకి కూడా సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. సో చూసాం కదా మరి ఇక్కడైతే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే ప్లామిడోస్లో ప్రతి ఒక్కరు కూడా చిన్న నుంచి పెద్ద ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవడం జరిగింది. మరి ప్లామిడోస్ నుంచి మరి కెమెరామ్యాన్ శ్యామ్తో రచన.